నీకెట్లా ఉందో 4 బిడ్డ నాకెట్లా కాదని అడగపోతున్నా, కానీ మేము అది కోరుకుంటాం కాదు. దానికోసం పనిచేయాలని చెప్పి వస్తారు తప్ప మళ్ళా తర్వాత ఒక ఫోన్ ఉండదు, నీకు కనపడే ప్రసక్తి ఉండదు. గా కుటుంబం నాది, నీ బతికింది, నీ కథ ఏంది, మాకు ఏం కావాలో నాకు అర్థం కాదు. మీరు ఎట్లా అసలు నవ్వన్నాయడం అని తెలుస్తలేదు. చాలా చిన్న కురుస మనుషులు మీరు, నీడని చూసి భయపడేవాళ్ళు మీరు, నీడని చూసి భయపడేవాళ్ళు మీరు. అందుకే నేను ఎక్కువ తక్కువ మాట్లాడను, కానీ మళ్ళీ చెప్తున్నా, నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు. గ్రామంలో ఉన్న లీడర్లకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, గ్రామంలో ప్రజల ఓట్ల నాలుకలాగా ఉండండి, తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. కులం చూడని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను కళలు చూసినా కానీ చెప్తున్నా, ఒక ఊళ్ళో కులం 5 ఓట్లే ఉంటాయి, కానీ ఆయన ప్రజల మనిషి అయినప్పుడు గొప్ప గెలిపిస్తారు. కులం, మతం, వర్గం ఇప్పుడు చూడరు. ఈ బిడ్డడు మంచోడా కాదా, ఈ బిడ్డడు పనిమంతుడా కాదా చూస్తా తప్ప వేరే ఉండేది ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి, ఒకటే భావన పెట్టండి. మనం ఉన్న దాంట్లో మనం గుర్తించి ఇస్తారని మా భావిస్తున్నాం. అదర్వైజ్ తప్పకుండా గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం అంటే గెలుస్తామని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకున్నాం, మనం గెలుచుకున్నాం. సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు, ఎవరి దాదాక్షణ అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వాడికి ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి మీరు బెంగటి లెక్కండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, ఎవరిని తోలాడకండి. వీడుకోవట్టా వాడుకోవట్టా వీడు ఇట్లా ఏం చేస్తాం కోవట్టు ఎన్ని చూస్తాం మనం. మీ కోవట్లు కిందనే ఉండరు బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం మేము. యాదుకుందా? తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం. 10 మందిని కోవట్టు చేసుకొని పోయి రాజశేఖర రెడ్డి. కోవట్టుల వ్యవస్థ రాజకీయాలకే పరిమితం కాలే, కోవట్ల వ్యవస్థ అన్ని రంగాల్లో ఉండే దాని ఫలితం మీద చూసింది. కాబట్టి కోవట్ల గురించి బాధపడకండి. ఇవాళ నీ లక్ష్యం నెరవేర్చడానికి నువ్వు గొప్ప ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నా, నాకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, ఉంటే హుజురాబాద్ మాత్రమే. ఖచ్చితంగా వస్తా, మీ గెలుపు కోసం నేను ఉంటా. ఫలితం హుజురాబాద్ ప్రజలు ఇస్తాం. ఇవాళ ఒకటి, మనమేమో పేగులు తెగిపడదాకా శత్రుతో కొట్లాడుతున్నాం. వాళ్ళు జనం చూస్తారు, అది నీకెందుకు నేను ఎందుకు. ఇప్పుడు 2023లో ఏం జరిగింది, ఎవరు వచ్చేసింది కానీ మాట్లాడే దాని గురించి అని. ఎందుకంటే మనకి కూడా ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆ లోతులోకి పోను. అవన్నీ ప్రజల హృదయాల్లో ఉంటాయి. ఎప్పుడు బయటకు వస్తాయి? మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళ చేతిలో ఇది తేల్చేటప్పుడు మళ్ళీ బయటకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా తేలుస్తారు. కాబట్టి దయచేసి మీరు తొందరపడకండి, మీరు ఎక్కడ మాట్లాడకండి. నేను చూస్తున్నా ఇక్కడ మీరు కొంత జనం ఉంటారు. ఇక్కడ రాగానే 100 మంది జనం ఉండగానే అన్న బాగా బిజీ అని చెప్పి మీరు అటు ఇటు పోతున్నారు. అయినా మీరు రావాలి, మునుపటి లెక్కనే పని చేసుకొని పోవాలి. ఈ అడ్డ మీకోసం ఉన్నది. తప్పకుండా నెలకు ఒక 2 రోజులు 3 రోజులు తప్పకుండా 10 రోజులకోసారా తప్పకుండా వచ్చి ఏర్పాటు చేస్తా. మీకు ఆ నరేంద్ర అంటోడు ఉన్నాడు, చేస్తా. శ్యామిక్కనే ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. మీరు కొంచెం ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి. ఇగో మనం రాజకీయాల్లో ఉన్నంత వరకు హుజురాబాద్ ప్రజానికానికి కాళ్ళకు మునిగితే పన్నుతో పీకే సర్వీస్ చేయాలి. వాళ్ళన్నమాట వాస్తవం. 7 సార్లు గెలిపించిన బిడ్డల్ని ఎందుకో జరిగిపోయింది. ఒక్కసారి పనిష్మెంట్ ఇచ్చినందుకు ఇంత పనిష్మెంట్ నా బిడ్డ ఇవ్వద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ నేను ఒకటే అంటున్నా, నేను వస్తా.
నెలకు 2 సార్లు 3 సార్లు తప్పకుండా వస్తా. హుజురాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుంది, కమలాపూర్లో ఒక ఆఫీస్ ఉంటుంది, జమ్మికుంటలో ఒక ఆఫీస్ ఉంటుంది, ఏనుగంటలో కూడా ఒక ఆఫీస్ ఉంటుంది. మీరు ఎలక్టోరల్ పాలిటిక్స్ లో పండితులు. మీరు ఇక్కడ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఇక్కడ మీరు జడ్పీగా గెలిచిన ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, సర్పంచ్ గెలిచిన ఉన్నారు. మీకు ఎదురు లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలేందో, ప్రజల నాడేందో పట్టగలిగే శక్తి యుక్తి మీకే ఉంది, గుర్తుపెట్టుకోండి. యూ పీపుల్ ఆర్ పొలిటికల్ లీడర్స్. మీరు రాజకీయ నాయకులు, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు మీరు మరుగుజ్జుగాలు కాదు, మరుగుజ్జుగాలు 3 ఓట్లు వస్తాయి, 4 ఓట్లు వస్తాయి. మీరు లీడర్లు, గుర్తుపెట్టుకోండి. మీరు లీడర్లు. అందువల్ల నేను ఏమంటున్నా, ఇంత శక్తిని పెట్టుకో. రానా ఆయన శాసనం మీకు తెలుసు, పోయా అంటే 10 మంది వేసుకొని వస్తుంది. అంటే అంత శాసనం అంటారు అలా. ఇక్కడ మా వనక్కు ఉంది, కోరపల్లి వనం ఉంది. ఇక ఇప్పుడు మాట్లాడింది, వీళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకుపోయి కేసీఆర్ బామ్మకి టేలో పెడితే నీ 5 లక్షలు కాదురా మా అన్న కాదు ఆమె. అట్లాంటి నా ఇల్లంతా కూడా మనం పోతే నా గౌడన్న వచ్చి ఆయన కాచిన కన్నీళ్ళు ఆయన మాట్లాడిన మాటలు హృదయం కలిసివేసింది. గది మనం గిది ప్రజలకు మనకున్న బంధం. కొద్దిమంది ఉంటారు వీళ్ళు కూడా, అటుపోతుందో బీఫాము, ఇటుపోతుందో బీఫాము, ఆగమం అవుతారు. కాదు బిడ్డ, ఆగమం కావద్దు. ప్రజలు చూస్తూ ఉంటారు.